మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతాను. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఈ మాట స్వయముగా యేసుక్రీస్తు నోట నుండి పలికిన మాట ఇది, గమనించాలి. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రభువు చెప్పుచున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు. యేసయ్య శరీరధారిగా ఉన్న ఆ కాలములో, ఆ రోజుల్లో వీరు మత పెద్దలు. గమనించండి, ఆ ప్రాంతంలో, ఇప్పుడు మన ప్రాంతంలో కుల పెద్దలు, సంఘ పెద్దలు అని వింటుంటాం కదా. వీరు ఆ రోజుల్లో మత పెద్దలు. ఎవరు వారు? శాస్త్రులు, చెప్పండి, పరిసయ్యులు. ప్రియులారా, వీరిని కూడా దేవుడు నీతిమంతులనే అన్నారు. వీరు దుర్మార్గులేం కాదు, వీరు నీతిమంతులే. ఎందుకు చెప్పుచున్నానంటే, నేను శాస్త్రుల నీతి కంటే, చూడండి ఆ మాట, పరిసయ్యుల నీతి కంటే అంటే, నా ప్రియమైన ఈ ఆరాధనలో ఈ మాటలు వినుచున్న వారులారా, ఈ రోజున చాలామంది నీతిమంతులుగా పిలువబడుతున్నారు. దేవుడు కోరుకునే నీతిమంతులా, లేదా మీరు కోరుకున్న నీతిమంతులా అని ఆలోచిస్తే, గమనించండి, శాస్త్రులు, పరిసయ్యులు నీతిమంతులనే వాక్యం చెప్తుంది. అయితే వీరి నీతి ఏంటో తెలుసా? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు ఈ నీతి, గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి పరలోకం వరకు తీసుకెళ్ళదు. ఆ రోజు ఖచ్చితంగా చెప్పారు యేసయ్య, మీరు వీరిలాగా ఉంటే పరలోక రాజ్యములో మీరు ప్రవేశింపలేరు. మత నాయకులకే పరలోక రాజ్యము లేదని తేల్చి చెప్పారు యేసయ్య ఆ రోజు. మరి మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే, అక్కడ ఒక మాట అంటారు, మీ నీతి, చూడండి ఏమని ఉంది అక్కడ, మీ నీతి వారి నీతి కంటే మీ నీతి ఏం కావాలి? అధికము కావాలి. వారేం దుర్మార్గులు కాదు, వారు దౌర్భాగ్యులు అంతకన్నా కాదు. అయితే ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి మనం నేర్చుకున్నాం అనుకోండి, ఈ లోకం వరకే, పరలోకానికి తీసుకెళ్ళదు ఆ నీతి. ప్రభు ఖచ్చితంగా చెప్తారు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల. ఈ వర్తమానం వినుచున్న దేవుని సంగమా,
వారు పరలోకానికి వెళ్ళే నీతిమంతులు కారు. నీతిమంతులే, కానీ వారి నీతి ఎక్కడికి తీసుకెళ్ళదు. వారిని చెప్పండి అందరు, ఎక్కడికి తీసుకెళ్ళదు. కానీ మన నీతి అధికము కాని ఎడల మనం కూడా వారిలాగే మిగిలిపోతాం. కనుక యేసయ్య ఒక్క మాటలో చెప్పింది ఏమిటంటే, మీ నీతి అధికము కావాలి. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాళ్ళ నీతి గురించి మత్తయి సువార్తమానం 23వ అధ్యాయం అంతా శాస్త్రులు పరిసయ్యుల గురించే వ్రాయబడి ఉంటుంది. ఈ 23వ అధ్యాయం అంతా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వారంలో చదువుకోండి. ఇప్పుడు వివరించేదానికి సమయం లేదు, కానీ వారి నీతి క్రియలు అక్కడ కనపడతాయి. 23వ అధ్యాయం అంతా పలు చోట్ల అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, చాలా సందర్భాల్లో ఈ మాటను వాడుతారు యేసయ్య. వారి నీతి క్రియల అధ్యాయములో క్లియర్గా కనపడతాయి. వేషధారులైనంత మాత్రాన వారు నీతిమంతులు కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే యేసయ్యే చెప్పారు, శాస్త్రులు పరిసయ్యులు నీతిమంతులే. మీ నీతి వీరి కన్నా ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వారికి పరలోక రాజ్యము లేదు. ఇంకా శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్పాలంటే లూకాసు వర్తమానం 18వ అధ్యాయంలో కూడా ఒక పరిసయ్యుని గురించి వ్రాయబడి ఉంటుంది. తను నీతి కలిగిన కార్యాలన్నీ అక్కడ చెప్తాడు. సోపులోను జలకర్రలోను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, అన్నిటిలో 10వ భాగం నేను. వారు నీతిమంతులే. నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్న వర్తమానం ఏమిటంటే, దేవుడు కోరుకునే నీతిమంతుడవు నీవుగా ఉండాలంటే శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి మనలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. ఎందుకంటే మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం చివరి వాక్యమును మీరు చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. మీ తండ్రి పరిపూర్ణుడు గనుక, అరాకొర భక్తి కాదు, మీ తండ్రి పరిపూర్ణుడు. శాస్త్రులు పరిసయ్యులు వారికి నచ్చిన దానిలోనే నీతిగా ఉన్నారు. మీరు అలా ఉండకూడదు. ఎందుకంటే మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. సగం దుర్నీతి సగం నీతి ఉండకూడదు. వాళ్ళు అలా ఉన్నారు. వారు కొన్నిటిలోనే నీతిగా ఉన్నారు. యేసయ్య చెప్పుచున్నారు, మీ నీతి అధికము కావాలి. మీ నీతి గొప్పదిగా కావాలి. ఎందుకంటే నీ తండ్రి, చెప్పండి ఎవరు? పరిపూర్ణుడు. నువ్వు కూడా పరిపూర్ణుడుగానే ఉండాలి. రోమీయులకు రాసిన పత్రికలో కొంతమంది నీతి కలిగి ఉన్నారు. వారి నీతిని గురించి చూడండి. 10వ అధ్యాయం, రోమా పత్రిక 10వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి మీరు చదివినప్పుడు ఇక్కడ మీరు చదువుకుంటూ వస్తే ఏలయనగా 3వ వాక్యం చూడండి. వారు తమ దేవుని నీతి నెరుగక, ఇది శాస్త్రులు పరిసయ్యులంతా స్వనీతి మీద ఆధారపడ్డారు.
దేవుని నీతిని ఎరగలేదు. వారంతా ధర్మశాస్త్ర మూలముగానే, 5వ వాక్యం, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చుట కొరకై వారికి దాని ప్రకారమే జీవించుచున్నారు. అది కాదు, యేసయ్య అంటారు, వారిలాగా మీరుంటే ఎలా? మీ నీతి అధికము కావాలి. మీ నీతి గొప్పదిగా కావాలి. అప్పుడే పరలోక రాజ్యపు ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. ఇశ్రాయేలీయులు దేవుని నీతి నెరగక స్వనీతి మీద ఆధారపడ్డారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే నీతి, అన్నిట్లో 10వ భాగం ఇస్తే నీతి. ఇంతటితో ఆగిపోయింది వారి నీతి. నీతిమంతులే, కానీ దేవుడు కోరుకున్న నీతి వారిలో లేదు. అందుకే యేసయ్య ఖచ్చితంగా చెప్తాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి గొప్పదిగా మారాలి. ఇప్పుడు మన భక్తి, మన ప్రార్థన, మన ప్రయాస ఎందుకంటే ఒకరోజు మనకు ఒక నిరీక్షణ ఉంది, మన కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడాలి. ఆమేన్. విశ్వసించిన వారందరూ చెప్పండి, మన కొరకు పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడాలి. మరి అలా తెరవబడాలంటే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కావాలి. అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు, వారు క్లుప్తంగా చెప్తారు ఫిలిప్పీ సంఘముతో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 9 వాక్యములు చదివినప్పుడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో క్రీస్తు నిమిత్తము నేను నష్టముగా ఎంచుకున్నాను. ఈ 9వ వాక్యాన్ని చూడండి, అక్కడ చెప్తారు క్లియర్గా పౌలు, క్రీస్తును సంపాదించుకొనుటకు ధర్మశాస్త్ర మూలమైన నీతి అనగా క్రీస్తు యొక్క నీతిని నేను సంపాదించుకున్నాను. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక అంటాడు. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులందరూ ఏ నీతి కలిగిన వారు? ధర్మశాస్త్ర మూలముగా. కొన్ని వేల సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ధర్మశాస్త్రమును కొట్టివేయుటకే నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఇప్పుడు మీరందరూ దేవుడు కోరుకున్న నీతిమంతులుగా జీవించాలి. ఆమేన్ చెప్పండి. అప్పుడే పరలోక రాజ్యము తెరవబడుతుంది. లేదండి, నేను ఆ శాస్త్రిలాగా, ఆ పరిసయ్యులాగా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, తలుపుది అంటే నువ్వెవడవో నాకు తెలియదు అంటాడు దేవుడు. నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను, ఇంకెక్కడితో ఆగిపోయింది అతని నీతి. రేపు ప్రభు వచ్చినప్పుడు, దేవా నీవు నీతో పాటు నన్ను తీసుకొని వెళ్ళు, ఏమి నీతిగా ఉన్నావురా, అదే నా సంపాదన అంతట్లోనే 10వ భాగం ఇస్తున్నాను అంటే అక్కడితోనే ఆపావా? అది శాస్త్రుల పరిసయ్యుల నీతి. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీ నుంచి మీ నీతి గొప్పదిగా మారాలి, మీ నీతి అధికము కావాలి. అప్పుడే నీ కొరకు పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడతాయి. ప్రైజ్ లో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. అందుకే పౌలు గారు అంటారు, చాలా మంచి మాట అది,
శాస్త్రము వలనైన నా నీతిని కాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతిని నేను సంపాదించుకొనుటకు సమస్తమును నేను పెంటతో సమానముగా ఎంచాను. ఈరోజు దేవుడు కోరుకునే నీతిలోనికి నీవు రావాలి. ఆమేన్ అని చెప్పండి కొంచెం గట్టిగా. దేవుడు కోరుకునే నీతి కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. దేవుడు కోరుకునే నీతి నాలో దేవుడు చూడాలి. దేవుడు కోరుకునే నీతి నా సంఘములో నేను కలిగి ఉండాలి. అలా ఉంటేనే పరలోక రాజ్యపు ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. లేదండి, శాస్త్రులు ఎలా ఉన్నారో, పరిసయ్యులు ఎలా ఉన్నారో నేను అలానే ఉంటానంటే ఉండు, ఎవరొద్దన్నారు? కానీ యేసయ్య కోరుకునే నీతి అది కాదు. వారి నీతి కంటే మీ నీతి, చెప్పండి, అందరు చెప్పండి, గొప్పదిగా మారాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన యేసయ్య పరిపూర్ణుడు. ఆయన పిల్లలముగా మనము కూడా ఆయన కోరుకున్న పరిపూర్ణతలోనికి రావాలి. ప్రైజ్ అలా, హల్లెలూయా. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ 5 చాప్టర్స్ ఉంటాయి. 5 పాయింట్లు చెప్తాను ఈరోజు. దేవుడు కోరుకున్న నీతి ఏంటి, అసలు వారి నీతి ఏంటి? బాగుంటాయి ఈ మాటలో. మీరు క్రొత్తగా మీకు అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. నేను 2 భాగాలుగా చెప్తాను. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఏంటి, దేవుడు కోరుకున్న నీతి ఏంటి? ఇక్కడ 5 చాప్టర్స్ ఉంటాయి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం. చెప్పిన చోటంతా మీరు విన్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా. ఇక్కడ 2 మాటలు ఉంటాయి. మీరు విని ఉన్నారు అన్నప్పుడు, చదివినప్పుడు మీరేమనుకోవాలంటే అది వారి నీతి. ఎవరు వారు? చెప్పండి. శాస్త్రులు. నేను మీతో చెప్పున్నదేమనగా అని దేవుడు అన్నప్పుడు అది ఎవరి నీతి? అది మీరు చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 21వ వాక్యం నుంచి 26వ వాక్యం వరకు శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఉంటుంది, దేవుడు కోరుకునే నీతి ఉంటుంది. గమనించాలి. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఏంటి? నరహత్య. చదవండి 21వ వాక్యం. మీరు విన్నారు కదా అంటే ఇది ఎవరు చెప్పింది? ధర్మశాస్త్రం. అర్థమవుతుందా? మీరు విన్నారు కదా అంటే ఎవరు చెప్పింది? అది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని ఆచరించేది ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. గమనించాలి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనవుతాడు. వీరి నీతిది. నరహత్య చేయరు. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏంటంటే నరహత్య చేయరు. నరహత్య చేస్తే వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి, వాడు విమర్శకు లోనవుతాడు. ఇది వారి నీతి. దీనిలో వీరు పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంతటితో ఆగిపోకూడదు భక్తి. మొదటే చెప్పాను, మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుడు కోరుకుంటున్న నీతి, నేను మీతో చెప్పున్నదేమనగా. ఈ వాక్యం 22వ వాక్యం నుంచి 26వ వాక్యం వరకు జాగ్రత్తగా చదివితే సమాధానమును తెలియపరుస్తుంది. ఈ 4 వాక్యాలలో యేసయ్య మన నుంచి ఆశించేది ఒక్క మాటలో చెప్పాలంటే సమాధానం. ఏంటది? చెప్పండి, ఏంటది? నరహత్య చేయవద్దు. శాస్త్రులు ఏమనుకుంటారంటే మేము ఎవరిని చంపట్లేదు కదా, మేము నీతిమంతులమే.
అర్థమైందా? మేమెవరిని చంపట్లేదు కాబట్టి మేము నీతిమంతులమే అని ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరితో గొడవలు పెట్టుకొని సస్తనే ఉంటారు. మరలా కదిలితే ఏమంటారు? ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నరహత్య. మేము పర్ఫెక్ట్, మేము నీతిమంతులమే. అదేంట్రా, నీ ఇంటి పక్కన ఉన్నోడితో నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సమాధానం లేదు, నీ భర్తతో నీకు సమాధానం లేదు, దేవుడిచ్చిన నీ పిల్లలతో నీకు సమాధానం లేదు. అవన్నీ మాకు తెలియదు. మేమేం చేయలేదు చెప్పండి? మేమేం చేయలేదు. మేము నీతిమంతులమే. ఎందుకంటే మేము ఎవరిని చంపలేకపోవటం కాదు. నీ భార్యతో మాట్లాడక 5 సంవత్సరాలు అయింది. ఏమనండి అవన్నీ నాకు తెలియదు, నేను నీతిమంతుడినే. ఇప్పుడు అర్థమైందా మీకు? వారి నీతి కంటే మీ నీతి చంపటం దగ్గరే ఆగిపోయారు. వారు చంపే వరకు కాదురా, నీ తోటి వ్యక్తితో నువ్వు సమాధానంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబస్తులతో నీవు సమాధానంగా ఉండాలి. నీ సంఘములో నీవు సమాధానముగా ఉండాలి. నీ భార్యతో నీవు సమాధానంగా ఉండాలి. నీ భర్తతో నీవు సమాధానంగా ఉండాలి. ఇదే దేవుడు కోరుకునే నీతి. అర్థమైందా? శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. మీరెంత సమాధానకరముగా ఉన్నారు. మీరెంత సమాధానముతో నడిపించబడుతున్నారు. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. దేవుడు కోరుకునే నీతి, నువ్వు ఒక నీతిమంతుడిగా మారాలి. నీ కొరకు పరలోక రాజ్యం తెరవబడాలంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. ఒక గొప్ప తెలుగు పండితుడు తను రాసిన ఒక పుస్తకంలో నేను చదివింది ఏమిటంటే, మనము సమాధాన పడుటకు ప్రయత్నము చేయకపోతేనే హృదయములో హత్య చేసిన వారం అవుతామట. అర్థమైందా? సమాధాన పడే ప్రయత్నాన్ని కూడా మనం చేయలేదంటే నీ హృదయంలో వాడిని నువ్వు చంపినట్లే. సమాధాన పడే ప్రయత్నం కూడా చేయరు కొంతమంది. నాకెందుకులే, వాడు మాట్లాడట్లేదు, నేను మాట్లాడట్లేదు, వాడు పలకరించలేదు, నేను చెప్పండి. మనం గొప్ప నీతిమంతులం వాళ్ళకన్నా. వారు మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, వారు నన్ను పలకరించలేదు, నేను పలకరించలేదు. దేవుని ప్రియులారా, ఎందుకు సమాధానాన్ని కోల్పోతున్నా? ఎవరిదో ఒక పొరపాటు ఉంటుంది. ఏదో ఒక పొరపాటు వలనే 2 వ్యక్తుల మధ్యలో సమాధానం దూరం అవుతుంది. అయితే దేవుని బిడ్డగా నీ నీతి అధికము కావాలంటే, దేవుడు కోరుకునే నీతిలోనికి నీవు రావాలంటే, నీ కొరకు పరలోక రాజ్యము తెరవబడాలంటే సమాధాన పడే మనసు ఉండాలి నీలో. ప్రైజ్ ది లార్డ్. సమాధానాన్ని కోరుకోవాలి. నువ్వు మరి సమాధానాన్ని కోరుకుంటున్నావా, హత్యను కోరుకుంటున్నావా? నేను ఒక మాట చదివిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యమును చదివినప్పుడు, యూదుడైన మొర్దెకై ఉండి, ఈ మాట గమనించాలి, తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు. ఇక్కడ నేను ఒక మాట గమనించాను. ఏమిటంటే, మొర్దెకై తన వారందరితో ఎలా ఉన్నారు చెప్పరేంటి? నిజంగా అడుగుతాను ఇప్పుడు,
మీ చేతులు ఎత్తాలి. నిజంగా అడుగుతా, నిజముగా మీ వారందరితో మీరు సమాధానంగా ఉన్నారా? ఒక్కసారి చెయ్యి ఎత్తండి. అలా ఉన్నారా అంటే నిజముగా. మొత్తం నరకానికే. నిజముగా మీ వారందరితో మీరు సమాధానంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. లేరనుకోండి, ఈ ఆరాధన ముగించిన తరువాతే మీరు సమాధాన పడండి. ఎందుకంటే నీ తండ్రి పరిపూర్ణుడు, నీవు పరిపూర్ణతలోనికి రావాలి. పరలోక రాజ్యపు ద్వారాలు నీ కొరకు తెరవబడాలి. అలా తెరవబడాలంటే వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి. ఎలా సాధ్యం? మొదటగా చూడండి, తన వారందరితో ఎలా ఉన్నాడు చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. మీ వారందరితో మీరు సమాధానముగా ఉన్నారా? నీ భర్తతో నీవు సమాధానముగా ఉన్నావా? నీ భార్యతో నీవు సమాధానముగా ఉన్నావా? నీ కుటుంబస్తులతో నీవు సమాధానముగా ఉన్నావా? ఒక యూదుడైన మొర్దెకై తన వారందరితో ప్రతిరోజు తన జనుల క్షేమమును విచారించువాడై ఉన్నాడు. క్షేమం వరకు ఎందుకు? మనము మన వారితో సమాధానంగా ఉన్నామా? నువ్వు సమాధానముగా లేకపోతే దేవుడు కోరుకునే నీతి నీలో లేదు అని అర్థం. దేవుడు కోరుకునే నీతి నీలో లేదు. నువ్వు ఇంకా ధర్మశాస్త్రపు నీతిలోనే ఉన్నావు. దాన్ని కొట్టివేశారు యేసయ్య. ఇప్పుడు మీతో చెప్పుచున్నారు, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఎంతవరకు మీరు సమాధానంగా ఉన్నారు? ఎంతవరకు మీరు తోటి వ్యక్తులతో సమాధానార్థమైన మాటలు మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మొర్దెకైకి సాధ్యమైంది. తన వారందరితో సమాధానం. నా ప్రభు ఇట్టి మనసును మీకు దయచేయునుగాక. చెప్పండి గట్టిగా, ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ప్రారంభంలో గుర్తుపెట్టుకోండి, ప్రారంభంలో కొద్దిగా సంఘం ప్రారంభించబడి ఈ రోజున ప్రపంచమంతా విస్తరించడానికి ఆ రోజుల్లో ఆ సంఘానికి పునాదులు ఎలా వేశారో తెలుసా? నేను ఒక మాట చదివాను. పెంతెకోస్తు పండుగ దినమున ప్రారంభమైన సంఘం అభివృద్ధిలోనికి విస్తరించడానికి కారణం ఏమిటంటే ఆ సంఘములో ఉన్న వారందరూ సమాధానకరముగా ఉన్నారు. చదువుతారు ఆ మాటను? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31. యోదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఎలా ఉందట సంఘం? సంఘం అంటే ఎవరు? మీరే, మనమే. యోదయ, సమరయ, గలిలయ దేశముల యందంతటా సంఘం. ఒక కులపోడు మందిరానికి వస్తే ఇంకొక కులమోడికి నచ్చదు. నువ్వేం పరలోకానికి వెళ్తావు? అర్థమైందా? ఒక ఇంటోళ్ళు ప్రార్థనకు వస్తే ఈ ఇంటోళ్ళు రారు. ఏంటంటే ఆ ఇంటోళ్ళు కూర్చుని చోట నేను కూర్చోను, సావు ఎక్కడన్నా బడి. వాళ్ళు వస్తే నేను రాను, నేను వస్తే ఏంటిది? ఆ రోజు సంఘం క్షేమాభివృద్ధి ఎందుకు నొందిందంటే సంఘము సమాధానకరముగా ఉంది.
ఈరోజున చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు. వాళ్ళకి సమాధానం లేదు. మరి దేవుని బిడ్డగా నీ నీతి ఏమైంది? వారికి తెలియదు, వారు మూర్ఖులు. మరి నీవెంత సమాధానకరముగా ఉండాలి? ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటుంటే మోషే వెళ్ళి అంటారు, ఎందుకురా మీరు ఎందుకు కొట్టుకొని వస్తారు? సమాధాన పరచడానికి చూస్తున్నాడు వారిని, సమాధాన పరచడానికి. ఈరోజున చాలామంది ఉంటారు, సమాధాన పరచకపోగా వారి మధ్యలో గొడవలు పెడుతుంటారు. నీ భార్య ఎలా, నీ భర్త ఎలా, నీ పిల్లలు ఎలా. కొంతమంది ఉంటారు దరిద్రులు, వారు అడుగు పెట్టారంటే ఎంత సమాధానకరంగా ఉన్న గృహమైనా చిన్నాభిన్నమైపోతుంది. అలాంటి దరిద్రులు ఉంటారు కొంతమంది. ఏ విధము చేతనైనా వీరిని సమాధాన పరుద్దామని చూడరు. ఎలాగైనా సరే వీరిని సమాధానంలోనికి నడిపిద్దాం అని అనుకోరు. ఎంతకాడికి భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి, వీళ్ళ గురించి పిల్లలకి, పిల్లల గురించి కాపరికి, రకరకాలుగా చెప్తూనే ఉంటారు. దేవుని ప్రియులారా, మనం సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరి దృష్టిలో హత్య చేస్తేనే తప్పు కదా. హత్య చేస్తేనే, ఇంకా ఊర్లో ఉన్నోడితో ఎవరితో మాట్లాడరు. అదేమిటంటే మేము నీతిమంతులం. ఎందుకు? మేము ఏ హత్య, ఒరేయ్ మీ నీతి అధికం కావాలి. వారి నీతి కంటే మీ నీతి హత్య వరకు కాదు. నీ తోటి వ్యక్తితో నీవు సమాధానంగా లేకపోతే నువ్వు హత్య చేసినట్లే. అర్థమైందా? దేవుడు కోరుకునే నీతి నీవు సమాధానం కలిగి ఉండాలని. నువ్వు సమాధానం కలిగి ఉండు, వారి నీతి కంటే మీ నీతి అధికమవుతుంది. అప్పుడు పరలోక రాజ్యపు ద్వారాలు తెరవబడతాయి. ప్రైజ్లో ఇదొక చాప్టర్. రెండోది కూడా చదువుకుందాం. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 27వ వాక్యం నుంచి 32వ వాక్యం వరకు మీరు చదువుకోండి. ఇక్కడ రెండవ నీతి గురించి రాయబడి ఉంది, గమనించాలి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాటను మీరు 27వ వాక్యం చదవండి. విన్నారు కదా అంటే ఇది ఎవరు చెప్పింది? హలో, ఎవరు చెప్పింది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఎవరు? శాస్త్రులు. వారి నీతిది. వ్యభిచారం చేయకూడదు, ఇది వారి నీతి. ఇది చేస్తే దేవుడికి మనం దూరమైనట్లే, మనం నీతిమంతులం కాదు. వారి దృష్టిలో వ్యభిచారం చేయకూడదు, వ్యభిచరించకూడదు. అందుకే ఆ రోజు ఒక ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడితే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి వారు ఏం చెప్పారు? బోధకుడా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇది తప్పు. ఒక నీతి కలిగిన వాడు వ్యభిచారం చేయడు. గుర్తుపెట్టుకోండి. శాస్త్రుల పరిసయ్యుల నీతి ఏమిటంటే ఒక నీతి కలిగిన వ్యక్తి వ్యభిచారము చేయడు. అక్కడితో ఆగిపోతే ఎలా? దేవుని బిడ్డలుగా మీ తండ్రి పరిపూర్ణుడు, మీరు పరిపూర్ణతలోనికి రావాలి. అప్పుడు యేసయ్య అంటారు, నేను మీతో చెప్పునదేమనగా. చదవండి ఆ మాటను. నేను మీతో చెప్పునదేమనగా మోహపు చూపు. గమనించాలి ఈ మాట. దీన్ని ఒక తెలుగు తర్జుమా బైబిల్లో నేను చదివినప్పుడు తలంపులు
నీ తలంపులు మారాలి. వారు వ్యభిచారం చేస్తేనే తప్పు అంటారు. యేసయ్య అంటారు, నీ తలంపులు చెడ్డవైనా దేవుని దృష్టిలో అది పాపమే. నీ ఆలోచనలు చెడ్డవైనా దేవుని దృష్టిలో అది పాపమే. వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి. వారి నీతి ఏంటి? వ్యభిచారం చేయకూడదురా, వ్యభిచారం చేయకూడదు. నువ్వు ఎన్ని తలంపులైనా ఊహించుకో, శారీరకంగా తప్పు చేస్తే అంతే, అది పాపం. దేవుడు ఏమంటారు తెలుసా? నీ తలంపులే చెడుగా ఉండకూడదు. దేవుడు కోరుకునే నీతిదే. మీరు చదువుకుంటూ 32వ వాక్యం వరకు వెళ్ళండి. ఆ కాన్సెప్ట్ అంతా ఒక్కటే. కన్ను బీకు వేసుకో, చెయ్యి నరికి వేసుకో, ఇవన్నీ చెప్పింది ఏంటంటే, ఏవి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయో, అసలు నీ ఆలోచనే చెడుగా ఉండకూడదు, నీ తలంపులే చెడ్డవిగా ఉండకూడదు. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు నీతిమంతులని ఎలా అంటున్నారంటే, మేము వ్యభిచారం చేయలేదండి. వీరి మైండ్ అంతా ఏంటంటే, వ్యభిచారం చేస్తేనే, మేము చేయలేదు కదా. మరి తలంపుల్లో మాత్రం పాపం పుట్టవచ్చు, మన ఆలోచనలో పాపం పుట్టవచ్చు. ఇది కృపాకాలం. అర్థమవుతుందా? దేవుని బిడ్డలముగా మన ఆలోచనలు, మన తలంపుల్లో పాపం ఉండకూడదు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకించలేదట. ఎందుకయ్యా మా ప్రార్థన నువ్వు ఆలకించలేదు, మా ప్రార్థనకి జవాబు రాలేదు, ఎందుకు నువ్వు మా ప్రార్థన ఆలకించలేదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాం, అసలు చాలా ఘోరమైన ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మా ప్రార్థన ఆలకించలేదు అంటే దానికి జవాబు చెప్తారు యేసయ్య. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వాక్యం. చూడండి, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. నీ ఆలోచన చెడ్డదా, నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? నీ తలంపులు చెడ్డవా, నీవు నీతిమంతుడు ఎలా అవుతావు? మరలా పైపెచ్చు నేను వ్యభిచారం చేయలేదు అంటావు. ఒరే, వ్యభిచారం చేయటం కాదురా బాబు, నీ తలంపుల్లో కూడా చెడును చూడకూడదు దేవుడు. నీ ఆలోచనలో కూడా చెడ్డవి చూడకూడదు దేవుడు. వారి ప్రార్థన ఎందుకు ఆలకించలేదు? వారి ప్రార్థనకి జవాబు ఎందుకు లేదు? మొదటి వాక్యం నుంచి ఉంటుంది. అసలు ఎందుకు ఆలకించలేదంటే ఆడు చెప్తాడు, మీ తలంపులు, చెప్పండి, మీ తలంపులు పాపహేతుకమైన తలంపులు. కొంతమంది ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటాయి, దాన్ని ఎవడు బాగు చేయలేడు. వారి మైండ్ అంతా చూడండి, చెడు ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడు క్రియలు, చెడ్డ పనులు. నువ్వు నీతిమంతుడు ఎలా అవుతావు? దేవుడు కోరుకునే నీతి అది కాదు కదా. పాపహేతుకమైన తలంపు. మన మైండ్ తిరుగుతూ ఉంటుంది. దేవుడు మొదటే చెప్పారు, ఎక్కడ ఉంటుంది? ఆదికాండంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో, నరుల హృదయం చెడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం.
ఆదికాండం 6వ అధ్యాయం 5వ వాక్యం. నరుల చెడుతనము గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులు చెడ్డవే. మరి అందరు చెడిపోయి అందరు చెడ్డ తలంపులే కలిగి ఉన్నారు కదండి అని మీరు అనవచ్చు. నిజమే, అందరి హృదయంలో చెడు తలంపులు ఉన్నాయి. మరి యోసేపు హృదయంలో ఎందుకు లేదు? వాక్యం అంటుంది నరుల హృదయం అంతా చెడ్డ తలంపులే కలిగి ఉన్నాయి. మరి యోసేపు మాత్రం ఆ చెడ్డ తలంపులు ఎందుకు పెట్టుకోలేదు? అలా మనం ఉండలేమా? వాక్యం అంటుంది యోసేపు నీతిమంతుడు, మైండ్ అంతా చెడిపోయింది. ప్రజలందరి గురించి నరుల హృదయం చెడ్డదే చెడ్డదే, చెడు తలంపులు. నిజమే కదా, దీన్ని మనం మార్చుకోలేమా? మన మైండ్ చెడుగా ఆలోచిస్తుంది, మన మాటలు చెడ్డగా ఉన్నాయి. ఒకటే, మన హృదయం అంతా శోధన 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 శోధన, చెడ్డగా ఆలోచిస్తుంది. దీనికి సొల్యూషన్ లేదా? లోకంలో ఉన్నాం, లోకంలో తిరుగుతున్నాం, లోకంలో సమస్తమైనవి మన కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. మరి మన తలంపులు చెడుగా మారకుండా ఎలా మారుతాయి? నిజమే, కానీ భక్తి జీవితం అంటే ఏంటో తెలుసండి? మన చుట్టూ ఎంతమంది ఉన్నా యోసేపు వలె తన తలంపులు మంచి తలంపులై ఉండాలి. ఆ ఇంటి యజమానుడి భార్య యోసేపు దగ్గరకు వచ్చి యోసేపును బలవంతం చేయబోయింది. యోసేపును లొంగ తీసుకోవాలనుకుంది. ఆమె తలంపులన్నీ చెడ్డ తలంపులు, కానీ యోసేపుకి ఆ చెడు దృష్టి లేదు. యోసేపు తలంపులు చెడ్డవి కాదు. అసలు ఒక మాట అంటాడు, అక్కడ ఒక మాట అంటాడు చూడండి, చాలా బాగుంటుంది ఆ మాట. ఆదికాండం 39వ అధ్యాయం ఒక మాట అంటాడు. అసలు నేను నిన్ను దృష్టిలోనే పెట్టుకోలేదు, నువ్వు నాకు అసలు కనపడలేదు, నా మైండ్లోనే లేదు నువ్వు. 39వ అధ్యాయం 6వ వాక్యం. విచారించిన వాడు కాదు, యోసేపు రూపవంతుడు సుందరుడై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య 8వ వాక్యం, అయితే అతడు ఒప్పక నా యజమానుడు అతడు ఎరుగడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప. చూడండి, అసలు తన మనస్సులో ఎంత మంచి తలంపులు కలిగి ఉంటే ఈ మాట అంటారు, ఈ దుష్కార్యము నేను చేయను. అక్కడ ఒక మాట అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇట్టి తలంపులతో మనం ఉండలేమా? ఇట్టి తలంపులతో మనం జీవించలేమా? ఈరోజున చాలామంది జీవితాల్లో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, లోకమంతా చెడిపోయింది. మరి ఒక యోసేపులాగా నీ ఉండగలిగితే దేవుడు కోరుకునే నీతి అదే. నీ తలంపులు చెడ్డవిగా ఉండకూడదు. మొదటిగా చెప్పాను, దేవుడు కోరుకునే నీతిలోనికి మనం రావాలంటే మనం చెప్పండి ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. రెండవదిగా, దేవుడు కోరుకునే నీతి మనం కలిగి ఉండాలంటే మన తలంపులు మంచివై ఉండాలి, చెడ్డవి కాదు. వ్యభిచారం చేస్తేనో లేకపోతే అది కాదు, నీ ఆలోచనే చెడుగా ఉండకూడదు. రోజున దేవుని బిడ్డలు అలా జీవించగలిగితే, దేవుని బిడ్డలు అలా నడిపించగలిగితే, నా యేసయ్య
నీ కొరకు పరలోక రాజ్యపు ద్వారాలు తెరుస్తాడు. ఆయన కోరుకున్న నీతిలోనికి నీవు వస్తావు. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఇంకొక చాప్టర్ మీరు చూస్తే 33వ వాక్యం నుంచి 37వ వాక్యం వరకు, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 33వ వాక్యం నుంచి 37వ వాక్యం వరకు అక్కడ రాయబడిన మాట, అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు నేను చదివించే ప్రతి చోట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదే. మనకి ఈ రెండు ఉంటాయి. దీని అర్థం ఏంటి? యేసయ్య ఏమంటారు? ప్రమాణం చేయకూడదు. ప్రమాణం చేస్తే తప్పనిసరిగా అది ప్రభువుకు నీవు చెల్లించాలి. దాని అర్థం అసత్యమైన ఒట్లు పెట్టుకోకూడదు, అసత్యంగా ప్రమాణాలు చేయకూడదు. కొంతమంది చూడండి నమ్మించడానికి నిజం చెప్తున్నా ప్రామిస్ అంటుంటారు. అసలు నమ్మమాకండి. అలాంటి 10,000 ఉంటే అప్పు వారంలో ఇస్తా ప్రామిస్, ఇంకోటి ప్రామిస్ అంటుంటారు. ఎవరి మీద ఒట్టేయమంటాం? ఇట్లా పెట్టుకోకండి రా బాబు. వాళ్ళు అదే చేశారు. మరి మీ నీతి అధికము కావాలి. అర్థమైందా? వారు నరహత్య చేయలేదు. మీ నీతి అధికం కావాలంటే మీరు అందరితో సమాధానంగా ఉండాలి. వారు వ్యభిచారం చేయలేదు. మీ నీతి అధికం కావాలంటే మీ తలంపులే చెడ్డవిగా ఉండకూడదు. వారు అప్రమాణములు చేయలేదు. వారు ఏదైనా ప్రమాణం చేస్తే ప్రభువుకు చెల్లించారు. మరి నీ నీతి అక్కడ అంటారు, నేను మీతో చెప్పున్నదేమనగా 34వ వాక్యం. చదువుకుంటూ వెళ్తే 37వ వాక్యం, మీ మాట అవునంటే అవును, కాదంటే అంటే మాటకు కట్టుబడి ఉండాలి. మీ నీతి అధికం కావాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మాట చాలా ముఖ్యం. నీ మాట చాలా ముఖ్యం. నీ నీతి అధికము కావాలంటే నువ్వు చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. లేకపోతే అది అసలు చెప్పవద్దు. ప్రభువే అంటారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి ఎగస్ట్రా ఏమైనా జరిగిందంటే అది దుష్టుని నుంచి పుట్టింది. మరి ఈ రోజున ఎంతవరకు నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నావు? నువ్వు నీతిమంతుడిగా దేవుడు గుర్తుపట్టాలంటే, నువ్వు నీతిమంతురాలిగా దేవుడు గుర్తించాలంటే, నువ్వు నీతి కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను గుర్తించి నీ కొరకు ఆ పర సంబంధమైన రాజ్యమును సిద్ధపరిచి నిన్ను దానిలో ప్రవేశింప చేయాలంటే నువ్వు మాటకు కట్టుబడి ఉండాలి. మాట తప్పే వ్యక్తులను ఎలా తీసుకెళ్తాడు దేవుడు? మాట తప్పే వ్యక్తులకు నీతిమంతులనే బిరుదును దేవుడు ఎలా ఇస్తారు? వారు అప్రమాణం చేయరు. ఏదైనా ప్రమాణం చేస్తే తప్పనిసరిగా చెల్లిస్తారు. కానీ దేవుడు అంటారు, మీ నీతి అధికం కావాలంటే నువ్వు ఏ మాట చెప్పావో ఆ మాటకు తప్పనిసరిగా చెప్పండి కట్టుబడి ఉండాలి. మాటకు లోబడిపోవాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి అమ్మిన తర్వాత నువ్వు ఆ మాటకు కట్టుబడి ఉన్నావా? ఆ మాటకు నెరవేర్చే వ్యక్తివై ఉన్నావా?
దేవునికి మాట ఇచ్చావు, దేవునికి ఒక మాట చెప్పావు. ఆ మాటకు నీవు ఎంత వరకు లోబడుతున్నావు? 100% కాదండి, నీ నీతి అధికం కావాలి. 150% వాళ్ళు చేశారు రా బాబు. ఎవరు వాళ్ళు? శాస్త్రులు, పరిచయులు. నీ నీతి అధికం కావాలంటే 100% నెరవేర్చాలి నీ మాటను. ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే దేవునికి అసహ్యమైనది ఒకటి ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 19వ వాక్యం వరకు చదివినప్పుడు, యెహోవాకు అసహ్యమైనవి ఎన్ని? 6 మనకు కావాల్సిన మాట ఒకటి ఉంటుంది చూడండి. చదువు. 6 1. నెక్స్ట్ ఏడొకటి ఉంది చూసారా? కళ్ళల్లాడు ఏంటంటే అందరు చెప్పండి అమ్మ ఒకసారి. తల్లపై ఎదురుగా కుమార్తె ఉంది, ఒక్కగానొక్క కుమార్తె, చాలా అందగత్తె. యెఫ్తా కుమార్తె, ఎదురుగా కుమార్తె ఉంది. యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందుకొని వస్తున్నారు. యుద్ధానికి వెళ్ళే ముందే ఒక మాట ఇచ్చారు దేవునికి, నేను యుద్ధములో తిరిగి జయము పొందుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఎదురుగా ఎవరిస్తే వాటిని నేను నీకు ఇస్తానని చెప్పాడు దేవునికి. యుద్ధంలో జయం పొందుకున్నారు, సంతోషంగా తిరిగి వస్తున్నాడు. ఎవరో చెప్పారు తన తండ్రి యుద్ధంలో జయం పొందాడు, తిరిగి వస్తున్నాడని. కుమార్తె దండలతో స్వాగతం పలకటానికి వెళ్ళింది తనకు ఎదురుగా. గుర్రం మీద నుంచి అలానే కూలిపోయాడు. భయంకరంగా ఏడుస్తున్నారు. కుమార్తెకి ఏం అర్థం కావట్లా. సంతోషంగా వచ్చుతున్న నా తండ్రి ఏంటి అలా కోలబడిపోయి ఏడుస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి తన తండ్రిని పట్టుకుంటే ఒక్క మాట అంటారు, యెహోవాకు నేను మాట ఇచ్చాను, దానిని నేను వెనుదీయలేను. ఎన్నిసార్లు వెనక్కి తీసేవారు ఆ దరిద్రుడా? ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చారు, ఎన్నిసార్లు దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎదురుగా కుమార్తె, ఒక్కగానొక్క కుమార్తె. పొరపాటున ఆయన మాటను తీసివేయలేదు. ఇలాంటి ప్రతిష్టత నేటి సంఘాలలో ఏమైంది? చెప్పేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. ఏం దేవునికి మాట ఇచ్చానని గుర్తు లేదా? నువ్వు మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. యాకోబుకు పదే గుర్తు చేస్తున్నాడు. తన 40 సంవత్సరాల ప్రయాణంలో యాకోబు అని పిలుస్తాడు. ఎవరు అయ్యా? ఎవరు నువ్వు? మధ్యరాత్రి స్వరమైన పడుతుంది. ఎవరు నువ్వు అంటే, ఒరే తిక్కలోడా, రే ఎక్కడ నీవు నూనె పోసి నాకు మాట ఇచ్చావో ఆ దేవుణ్ణి నేను. ఎక్కడ నీవు ప్రమాణం చేసి ఒక రాయి మీద నూనె పోసావే ఆ దేవుణ్ణి నేను. యెఫ్తా కుమార్తె ఎదురుగా తన కుమార్తె ఉంది, అయినా ఒకటే అంటాడు, దేవునికి మాట ఇచ్చాను నేను. చదవండి నా మాటను. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం. నా కుమారి నేను యెహోవాకు మాట ఇచ్చాను గనుక కుమార్తెను సహితం బలిపీఠం మీద పెట్టడానికి యెఫ్తా సిద్ధపడ్డా.
నేడు నీ కుటుంబంలో ఎంతవరకు మాట ప్రకారం జీవిస్తున్నావు? అయినా కానీ పొరపాటున దేవుడికి ఇచ్చిన మాటను వెనుదీయలేదు. మీ నీతి అధికం కావాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తొందరపడి మాట ఇవ్వకూడదు. మీరు ఇచ్చిన తర్వాత దానికి తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే మాట తప్పే వాళ్ళందరికీ ఒకడున్నాడు హెడ్ మాస్టర్. వాడే హెడ్ మాస్టర్. ఇంకా ఆ హెడ్ మాస్టర్కి వీళ్ళందరూ స్టూడెంట్సే. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యంలో ఉంటాడు హెడ్ మాస్టర్. ప్రిన్సిపాల్ అంటే ప్రిన్సిపాల్ అనుకోండి మీరు, కాలేజీ స్టూడెంట్లు అయితే, స్కూల్ స్టూడెంట్లు అయితే మీరు హెడ్ మాస్టర్ అనుకోండి. ఇప్పుడు 8వ అధ్యాయం 44వ వాక్యం చదవండి. ఎవరంట వాళ్ళ హెడ్ మాస్టరు? అపవాది. ఎందుకు? ఆది నుండి వాడి బుద్ధి అంతా కాదు, లేదు. మాట్లాడును. అది అబద్ధానికి వాడు హెడ్ మాస్టర్. వాడి పిల్లలు అన్నమాట మాట తప్పే వాళ్ళంతా. ఇప్పుడు మాట తప్పే వాళ్ళందరికీ ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. ఎవరు ఆయన? చెప్పండి. ఎవరు? ఈ పిల్లలు చెప్తున్నారు మంచిగా. మీరు ఎందుకు చెప్పిసావట్లేదు? ఎందుకంటే మీరంతా వాడి బ్యాచే. ఒకసారి చెప్పండి అందరూ. మాట తప్పే వాళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఎవరు? అపవాది. వాడి పేరు అపవాది నిలయమని రాసుకుంటారా? ఎవరన్నా రాసుకుంటారా? మరి ఎందుకు మాట తప్పుతున్నారు? మన మాట అవునంటే అవును, ఇది దేవుడు కోరుకున్న నీతి. ఒక మాట ఇచ్చావంటే తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉండాలి. ఆమేన్. ఇంకా 2 మాటలు ఉన్నాయి చూడండి బైబిల్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇంకొక చాప్టర్లో 38వ వాక్యం నుంచి 42వ వాక్యం వరకు వారు చెప్పారు, నేను మీతో చెప్పున్నదేమనగా. అసలు వారు ఏం చెప్పారు చూడండి. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇది వారి నీతి అని వారు చెప్పబడిన మాటను మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా. శాస్త్రుల పరిచయుల నీతి ఏంటి? హలో, నీకెవడన్నా ఒక కన్ను బీగితే నువ్వు కూడా వాడి కన్ను బీకే. ఏం కాదు, పీకేసే. నిన్నెవడన్నా కొట్టాడంటే వాడిని పెటాను కొట్టు. నీతి అది, వారి నీతి అది. మనల్ని ఎవడన్నా తిడితే వాడికి కూడా ఎదురు కుర్చీ చేసుకుని కూర్చొని తిడదాం. వాడి నీతి అది. ఏం చెప్పాడు? కంటికి కన్ను బీకావు, నీ కన్ను కూడా బీకాల. నన్ను చెంప మీద కొట్టావు, నిన్ను కూడా నా పన్ను పీకావు, నీ పన్ను కూడా బీకాల. నువ్వు కూడా తొరిదానివిగా మారాలి కదా. దేవుడు అంటారు ఇది వారి నీతి. నేను మీతో చెప్పున్నదేమనగా. ఇప్పుడు దేవుడు కోరుకున్న నీతి ఉంటుంది చూడండి. నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపుకు. ఇప్పుడు ఇద్దరిని నిలబెట్టి ఒకటి కుడి చెంప మీద బీగితే వాడు ఈయన్ని బీగుతాడా, ఎడమ చెంప కొట్టి తిప్పుతాడా టెస్ట్ చేద్దామా? యేసు ప్రభు చెప్పే నీతి ఏంటి? నిన్నెవడైనా ఒక చెంప మీద కొడితే వానికి కౌంటర్ ఇవ్వాలా? కాదు, నీ ఎడమ చెంప కొట్టి తిప్పి కొట్టు. దేవుని ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ మీరు ఇంకా అదొక్కటే చదివారేమో. మీరు చదువుకుంటూ వెళ్తే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిలో కోరుకున్నది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అది చదవండి మీరు. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి
వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి. నిన్ను బలవంతం చేస్తే వెళ్ళు. ఈ చాప్టర్ అంతా మీరు చదివితే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మనకి దయ. శాస్త్రులకు దయ లేదు. ఎందుకంటే వారంతా కంటికి కన్ను, చెప్పండి, పంటికి మీరు అలా ఉండకూడదు. మీరు దయ కలిగి ఉండాలి. జాలి కలిగిన మనస్సు గలవారై ఉండాలి. అంటే తన్నించుకోమని కాదు, కొట్టించుకోమని కాదు దీని అర్థం. దేవుని బిడ్డలు దయా హృదయులై జాలి కలిగిన వారై ఉండాలి. ఆహారం లేక ఎవరైనా వచ్చారు, నిన్ను డబ్బులే ఎవరు ఇవ్వమన్నారు? నువ్వు తినే ఆహారంలో కొంచెం పెట్టు. ఒక దేవుని బిడ్డగా నీవేమి నేర్చుకున్నావు? దయా హృదయుడవై. నీకు చేతనైతే, నీకు ఓపికంటే 1 మైలు కాదు, వాడితో నువ్వు ఎంతవరకు వెళ్ళాలి? 2 మైళ్ళు వెళ్ళు. ఇదే దయ, ఇదే జాలి. చలికి ఒకడు బాధపడుతున్నాడు, ఒక చిన్న వస్త్రం ఏదన్నా అడిగాడు. వస్త్రం ఏంట్రా బాబు, నీ దగ్గర పాతవే ఒక 2-3 జతలు ఉంటే ఇచ్చేయి, తప్పే ఉంది నిన్ను అడిగినప్పుడు. ఓ క్రైస్తవుడికి ఆ మాత్రం జాలి హృదయం లేకపోతే, ఆ మాత్రం దయా హృదయం లేకపోతే నీ నీతి అధికముగా ఎలా మార్చబడుతుంది? యేసు ప్రభు చెప్పారు, నిన్ను అడుగువానికి ఇమ్ము. నీ ఆస్తిని ఇవ్వమంటలేదు, నీ సంపాదన ఇవ్వమంటలేదు. ఏది ఇవ్వాలో నేను చెప్తాను. కొలసీ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. కొలసీ పత్రికలో 3వ అధ్యాయం 12వ వాక్యం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యములో ఒక మాట చెప్తారు చూడండి. పరిశుద్ధులు తగినట్లు. ఏ మనస్సు? దేవుని బిడ్డలకు ఏ మనస్సు ఉండాలి? జాలి కలిగిన మనస్సు, దయా. అర్ధరాత్రి ఒకడు వచ్చారు, ఎంతోమంది ఇల్లు ఉన్నాయి, కానీ వారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు స్నేహితుడు అని, నీ క్లోజ్ ఫ్రెండ్ అని నీ దగ్గరకు వచ్చి తలుపు కట్టాడు. తలుపు తీసిన వెంటనే వాడు ఏం అడగలేదు. స్నేహితుడా, నాకు చాలా ఆకలి అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, నువ్వు ఉన్నావని గుర్తొచ్చింది, వచ్చాను. వాస్తవానికి ఆ స్నేహితుని దగ్గర కూడా ఏమీ లేదు. అప్పటికి తన పిల్లలకు పెట్టి తను తిని సర్దుకున్నాడు. బయటికి పొమ్మనలేక, తన ఇంట్లో ఏమీ లేదని చెప్పలేక అలా కూర్చోబెట్టి, అలా కూర్చోబెట్టి ఈ స్నేహితునికి ఇంకొక స్నేహితుంటే వాని దగ్గరికి వెళ్ళి కొంత తీసుకొచ్చి ఇతనికి ఆహారంగా పెట్టాడు. ఇదే కదా దయ, ఇదే కదా జాలి. లూకాసు వార్తలో ఉంటుంది 11వ అధ్యాయంలో. ఎప్పుడు దేవుని బిడ్డలారు గుర్తుపెట్టుకోండి, దయ కలిగిన వారై ఉండాలి. ఆమేన్. జాలి కలిగిన మనస్సు అయి ఉండాలి దేవుని బిడ్డలకు. ఎందుకంటే మన నీతి అధికము కావాలని ప్రభువు చెప్పారు. క్రైస్తవుల్ని పెట్టే మనస్సు అయి ఉండాలి. ఫారినర్స్ వచ్చి సహాయం ఇప్పుడు అవి వినపట్టలేదు కానీ నా చిన్నప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతి చదివేటప్పుడు గ్రామాలకి కొంతమంది ఫారినర్స్ వచ్చేవాళ్ళు. క్రిస్టియన్సే. ఏదైనా ఒక చర్చి ఉంటే చర్చిలకు వచ్చేవాళ్ళు. వచ్చి ఆ ఊర్లో అక్కడ క్రైస్తవులకు ఎంతమందికి ఏ అవసరాలు ఉన్నాయో వాటిని అన్నిటిని వచ్చి ఒక పాస్టర్ని బేస్ చేసుకొని వచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేసి వెళ్ళేవాళ్ళు. దేవుని ప్రియులారా, వాళ్ళ గురించి
మనం ధ్యానించి వాళ్ళేం గొప్పోళ్ళు కాదు. ఫారిన్లో వాళ్ళేం గొప్పోళ్ళు కాదు. వాళ్ళు అక్కడ కూలి పని చేసుకునే వాళ్ళే, వాళ్ళు అక్కడ షాపింగ్ మాల్లో పని చేసే వాళ్ళే, వాళ్ళు అక్కడ రెంట్లకు ఉండేవా, వాళ్ళు అక్కడ ప్రతిరోజు డైలీ వారి పనులు చేసుకునే వాళ్ళే. కానీ వారు చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు దయాళుడు, ఆయన పంచమని చెప్పారు. మనం సంపాదించుకున్నాం, దాంట్లో కొంచెం ఖర్చు పెడదాం, ఎవరికైనా పేదలకు ఇద్దాం, ఎవరికైనా పేదలకు వస్త్రాలు ఇద్దాం, ఆహారాన్ని పెడదాం. దయ, జాలి. నా ప్రియమైన దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలకు తప్పనిసరిగా దయా జాలి కలిగిన మనస్సు ఉండాలి. ఒకడు రమ్మంటున్నాడు, వాడితో 2 మైళ్ళు వెళ్ళు. ఆపదలో ఒకరు వచ్చారు, వారికి సహాయం చేయి. నిన్ను అడుగువానికి ఏమన్నారు చూడండి, యేసయ్య ఏమన్నా, నిన్ను అడుగువానికి ఇమ్ము. ఆ మాట చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వాక్యం. నిన్ను అడుగువానికి, 42వ వాక్యం, నిన్ను అడుగువానికి ఇమ్ము. నీ బంగారం కాదు, నీ ఆస్తి కాదు, నీ సంపాదన కాదు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 6వ వాక్యంలో పేతురు యోహానులు అంటారు, నాకు కలిగినదే నేను నీకు ఏమిస్తున్నాడు? దేవుని నామాన్ని ఇస్తున్నాడు. దేవుని నామాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఏమిస్తున్నావు? నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నమ్ముకొని నువ్వు రక్షణ పొందిన ఆ వ్యక్తి అయిన యేసయ్యను, ఆయన నామాన్ని వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావా? దయ. 1 సమాధానం అని చెప్పాను. 2 మన తలంపులు చెడుగా ఉండకూడదని చెప్పాను. 3వదిగా మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పాను. 4వదిగా మనం దయగలిగిన వారమై ఉండాలి. ప్రైజలో చివరిగా మరొక్కటి చెప్పి ముగిస్తాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వాక్యం నుంచి 47వ వాక్యం వరకు. మీరు విన్నారు కదా. ఏం విన్నారు? ఇది మాత్రమే వారికి తెలిసిన నీతి. పొరుగువాన్ని ప్రేమించు, శత్రువుని తల్లపైకి లేపు. శాస్త్రుల పరిశీలనకు తెలిసిన నీతి ఏమిటి? పొరుగువాడిని ప్రేమిస్తారు, శత్రువును చెప్పండి అందరు గట్టిగా, శత్రువును ద్వేషిస్తారు. ఇది వారి నీతి. అంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తావు, నిన్ను ఎవరైనా ద్వేషిస్తుంటే వారిని ద్వేషిస్తారు. ఇది వారి నీతి. కానీ యేసయ్య అంటారు చూడండి, నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు శత్రువులను సైతం ప్రేమించండి. ఒక మొద్దు గుర్తు పెట్టుకుంటారు విశ్వాసులు, మనతో ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడదాం, మనల్ని ఎవరైనా తిడితే వాళ్ళని తిడదాం. శత్రువులను ద్వేషిస్తారు, పొరుగువాడిని ప్రేమిస్తారు. ఇది శాస్త్రుల నీతి, మన నీతి కాదు. యేసయ్య ఏమంటారంటే, మీ నీతి అధికము కావాలి. ఏంటి మీ నీతి? శత్రువునైనా మీరు ప్రేమించాలి. నీ మేలు కోరుకునే వారినే కాదు, నిన్ను పొగిడేవారినే కాదు, నీ గురించి గొప్పగా చెప్పేవారినే కాదు, నీ కీడు కోరుకున్న వారిని, నిన్ను ద్వేషించేవారిని, నీ పతనాన్ని కోరుకునే వారిని కూడా నువ్వు ప్రేమించడమే దేవుని నీతి. అర్థమైందా? వారిని, నీకు నచ్చిన వారిని ప్రేమించావు, నచ్చని వారిని ద్వేషించావు. ఇది శాస్త్రుల నీతి, నీ నీతి కాదు. యేసయ్య ఏమంటారు? వారి నీతి కంటే మీ నీతి అధికము కావాలి. నేను ఒక్క మాట చెప్తాను చూడండి, దేవుని రాజ్యానికి సిద్ధపడే వారంతా ప్రేమను చూపించాలి అనేకులకు.
ఆమేన్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయి ఉన్నారు. ఎవరైనా అందరు చెప్పండి ఒకసారి. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఇంకొంచెం గట్టిగా. ప్రేమించకపోతే ఎలా? ఒక్క మాట చాలా భయాన్ని కలుగజేస్తుంది మనకి. ఒక్క మాట, నువ్వెంత ప్రవచనం చెప్పేవాడివైనా, నువ్వెంత దీర్ఘాలు తీసి పాడేవాడివైనా, ఏమండి, నువ్వు అన్య భాషలతో చింపి 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 ఎవరికి అర్థం కాకుండా ఒక అరగంట సేపు గొనిగి 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 విసిగించేవాడవైనా, కళ్ళు మూసానంటే దర్శనం, కళ్ళు తెరిచానంటే దర్శనం, అసలు నేను చెప్పానంటే జరుగుద్ది అని ఎంత డబ్బాలు కొట్టుకునేవాడైనా ప్రేమ లేనివాడైతే, ఏమనుంది వాక్యం? ప్రేమ లేనివాడైతే వాడు వ్యర్థుడే కదా. ఎక్కడుంది? యోహాను సువార్త కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. కలిగి అసలు బుల్డోజర్ లాంటి బలమున్నా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే కదా. కొండలను పెకిలించే ప్రార్థన పవర్ ఉన్నా, నీ శత్రువును ప్రేమించే మనసు లేకపోతే నువ్వు వ్యర్థుడివే కదా. అసలు ఆ ధర్మశాస్త్రం అంతా కాదురా బాబు. యోహాను సువార్తలో ఒక మాట, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటాడు యేసయ్య. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ? 13వ అధ్యాయం యోహాను సువార్త 34వ వాక్యం, మీరు ఒకనినొకడు క్రొత్త ఆజ్ఞ ఇది. మరి మీరు ఎంతవరకు ప్రేమ కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. దావీదుకు శత్రువు సౌలు చనిపోయాడు, కానీ దావీదు ప్రేమ తగ్గలేదు. మెఫీబోషెతును పిలిచి తన బల్ల మీద కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నాడు. ఒక్కరోజు కాదు. వాక్యం ఏమనుందో తెలుసా? సదాకాలం నా బల్ల ఎదుట నీవు భోజనం చేస్తావు. ఎంత ప్రేమ! శత్రువును ప్రేమించడం అంటే ఇదే కదా. నిన్ను చంపాలనుకున్న వాడికి కొడుకును నువ్వేంటయ్యా దగ్గర కూర్చోబెట్టుకున్నావు? ప్రేమ విషయంలో మీ నీతి అధికముగా కావాలి. వారు మాత్రం పొరుగువారినే ప్రేమిస్తారు, శత్రువును ద్వేషిస్తారు. మీరు అలా కాదు. మీరు ఒకరినొకరు మీ శత్రువునైనా ప్రేమించే మనసులోనికి మీరు రావాలి. ఆమేన్ అని చెప్పండి కొంచెం గట్టిగా. ఎన్ని విషయాలు చెప్పాను? మన నీతి అధికం కావాలంటే ఇక్కడ 5 సందర్భాలు ఉన్నాయి. ఈ 5 సందర్భాలు మీతో చెప్పాను. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి. ఎప్పుడు మీ నీతి అధికం అవుతుంది? నువ్వు సమాధానం కలిగి ఉన్నప్పుడు. రెండవదిగా నీ తలంపులు మంచి తలంపులైనప్పుడు. మూడవదిగా చెప్పండి, మనం దేవునికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నప్పుడు. నాలుగవదిగా దయగలిగి ఉన్నప్పుడు. ఐదవదిగా ప్రేమ కలిగి ఉంటే నీ నీతి అధికమవుతుంది. అప్పుడు పరలోక రాజ్యపు ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. ఇదే దేవుడు కోరుకున్న నీతి. శాస్త్రుల పరిసయ్యుల నీతి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు. దేవుడు ఏదైతే నీ నుంచి కోరుకుంటున్నారో ఆ విషయంలో నీవు ఖచ్చితంగా ఉంటే నీవు నీతిమంతుడిగా మార్చబడతావు. ఆ నీతి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఈ కడవరి దినాలలో మన నీతి అధికం కావాలి. మన నీతి చెప్పండి ఏం కావాలి? గొప్పదిగా మారాలి. అలా గొప్పదిగా మారాలంటే 5 సందర్భాలు చెప్పాను. సమాధానము, మన తలంపులు మంచిగా, మాటకు కట్టుబడి ఉండటం, దయగలిగి ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, ఇవన్నీ మనలో ఉంటే
దేవుడు కోరుకున్న నీతిలోనికి మనం వస్తాం. అప్పుడు మనలను దేవుడు ఆయన రాజ్యములోనికి ప్రవేశింపజేస్తాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.